మంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు ఒక లెటర్ రాస్తారు. ఈ లెటర్లో అనేక అంశాలు మంత్రి గారికి అవగాహన ఉండి రాశారో, రాయాల్సి వచ్చిందా, లేదా కనీస వాస్తవాలకు దూరంగా ఈ లెటర్ని వారు రాసి ఇందులో ఏం చెప్తున్నారంటే, అసలు ఈ మెడికల్ కాలేజెస్ మేము గవర్నమెంట్లో కొనసాగించలేకపోవడానికి కారణం మీ తప్పే. జగనన్న ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుల్లో భాగంగానే మేము ఇప్పుడు కొనసాగించలేకపోతున్నాము. మీరు సరైన ఫండ్స్ టైప్ చూపించలేదు. నేను ఆల్రెడీ ఫండ్స్ టైప్ ఎలా చేశామో రీడ్ చేశాను. కాలేజెస్ పరిస్థితి, కన్స్ట్రక్షన్ పరిస్థితి అక్కడక్కడ అసలు ఏమీ అంత బాగాలేదు. సో మాకు అది వయబుల్ కాదు, ఫండ్స్ కష్టమైపోతుంది, మీరు చేయాల్సినటువంటి పెట్టాల్సినటువంటి ఎఫర్ట్స్ పెట్టలేదు, అందుకారణం చేత మేము ప్రైవేటైజేషన్ కి వెళ్ళక తప్పట్లేదు, మీరు చేసినటువంటి తప్పుల వల్లే మేము ఈ ఆలోచన చేస్తున్నామని చెప్పి ఒక లెటర్ రాసి, మళ్ళీ దీని మీద అంట మ్యాలిషియస్ క్యాంపెయిన్ మేం చేస్తున్నామంట అని ఇక ఎక్కడ లేని నెపాలన్నీ వేసేసి, అందుకనే పీపీపీ మాడ్యూల్ కి మేము వెళ్తున్నాము, ఈ ప్రైవేటైజేషన్ పద్ధతే కరెక్ట్ అని వాళ్ళకు వాళ్ళే అనుకొని ఇక మేము ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ రాశారు. ఇన్ని వాస్తవాలు చూపించాము. వీళ్ళే పనులు చేయరు, వీళ్ళే ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తారు, వీళ్ళే పేద విద్యార్థుల్ని డాక్టర్ చదువులకి దూరం చేస్తారు, వీళ్ళే దీని మీద ఒక బిజినెస్ చేసుకోవాలి, దీని మీద ఒక సంపద అనేది దీని మీద సంపాదించాలనేటువంటి ఒక ఆలోచనతో వీళ్ళే ఈ ప్రజారోగ్యానికి సంబంధించినవన్నీ కూడా వీళ్ళే అంబేసుకునేటువంటి ఆలోచనలు వీళ్ళే చేస్తారు. మళ్ళీ వీళ్ళే లెటర్లు రాస్తారు, ఆపమంటారు, మళ్ళీ మన వల్లే పనులు కాలేదు, మా వల్లే పనులు కాలేదని మా మీద నెపమేస్తూ మళ్ళీ వీళ్ళే ప్రైవేటైజేషన్ కి పోతున్నామని చెప్పి ఇట్లాంటి లెటర్లు ఇవన్నీ చెప్పి, ఇక అట్లాంటి గ్రాఫిక్స్ ఇవన్నీ చెప్పి ప్రజల్లోకి ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని, ఫ్యాక్ట్స్ కి దూరంగా, ఫ్యాక్ట్స్ కి సంబంధం లేకుండా ఏదేదో వీళ్ళకి వీళ్ళే అనుకోని ఊహించుకొని పంపించేటువంటి ప్రయత్నం చేశారు. బట్ ఎవరేమన్నా నిజం ఎప్పటికీ నిజమే. ఆ కాలేజీలు, ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయము ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఇవన్నీ ఏదో మీ ఆలోచనలతో మీరు చంపేస్తే ఇవేవి చావవు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులన్నీ కూడా, తలపెట్టినటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల గుండెల్లో ఉన్నాయి. ఆ ప్రజలను అడిగితే చెప్తారు, ఆ ప్రాంతంలో అవి దర్శనం ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఒకసారి వెళ్లి చూసి అక్కడున్న ప్రజలతో మాట్లాడితే, అక్కడికి వెళ్లి తిరిగితే తెలుస్తుంది. ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, మన దేశంలో అనేక రాష్ట్రాలు ఏవే మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు కూడా కొంతమంది ట్రై చేశారు, ఈ పీపీపీ మాడ్యూల్కి వెళ్దాము, ప్రైవేటైజేషన్ పద్ధతిలో ట్రై చేశారు, కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇది ఫెయిల్ అవుతుంది, ఇది వర్కౌట్ కాదు, ఇది వయబుల్ కాదు అని చెప్పేసి చాలా రాష్ట్రాలు ట్రై చేద్దాం అనుకున్నా కూడా దే హావ్ బ్యాక్డ్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఉత్తరాఖండ్ గాని, హరిద్వార్ గాని 2023లో ప్రారంభమైన మెడికల్ కాలేజ్ పీపీ దానికి వాళ్ళు ప్రయత్నించారు. పెద్ద ఎత్తున కూడా జనం నుంచి ఒక ప్రొటెస్ట్ వచ్చింది, చాలా ఉద్యమాలు జరిగాయి. దెన్ దే హావ్ బ్యాక్డ్ అవుట్. అట్ ది సేమ్ టైం మనం చూస్తే దేశంలోనే అంతో ప్రజారోగ్యంలో కొద్దిగా బెటర్ గా చేస్తున్నటువంటి స్టేట్స్ తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాలు కూడా కొంచెం వాళ్ళు అహెడ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. అంటే పీపీపీ మాడ్యూల్లో ఏమన్నా వర్కౌట్ అవుతుందా ఏంటి, ప్రైవేటైజేషన్ కి వెళ్ళొచ్చా అని చెప్పి వాళ్ళు ట్రై చేశారు. దే ఆల్సో బ్యాక్డ్ అవుట్, ఇది వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి. అట్ ది సేమ్ టైం మన పక్క రాష్ట్రం తెలంగాణ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, జార్ఖండ్ లాంటి చోట్లలో కూడా చాలా మంది ట్రై చేశారు. బట్ దే హావ్ నాట్ ఎంకరేజ్డ్. దే ఫెల్ట్ దిస్ డజంట్ వర్క్అవుట్, ఇది వైబుల్ కాదు, దిస్ ఇస్ గోయింగ్ టు ఫెయిల్.
ఇది కరెక్ట్ కాదు అని చెప్పి దే హ్యావ్ బ్యాక్డ్ అవుట్. అంతెందుకు, గుజరాత్లో కూడా ఈ మెడికల్ కాలేజ్ సంబంధించి ఈ మాడ్యూల్ ట్రై చేయొచ్చా అని చెక్ చేసుకొని దే హ్యావ్ డ్రాప్డ్ అవుట్. ఇంతకన్నా రిఫరెన్సెస్ మనకేం కావాలి? ఇన్ని కళ్ళ ముందు ఇన్ని స్టేట్స్ సంబంధించి వాళ్ళు ఈ మోడల్ని రోల్ అవుట్ చేద్దామని బ్యాక్అవుట్ అయినటువంటి ఎగ్జాంపుల్స్ మనకు కనిపిస్తూ ఉంటే, కేవలం ఈ రాష్ట్రంలో మాత్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్స్క్లూజివ్గా ఇక్కడ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఈ పీపీపీ ముసుగులో ప్రైవేటైజేషన్ అనే పేరుతో ప్రజల ఆరోగ్యాన్ని, విద్యార్థుల భవిష్యత్ని మోసం చేసేటువంటి కార్యక్రమానికి ఒడిగట్టింది ఈ కూటమి ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. ఇది తప్పు అని ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తా ఉంది. మేము కూడా చెప్తా ఉన్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్పష్టంగా చెప్తా ఉంది, మా నాయకుడు కూడా చెప్పారు, మీరు చేస్తుంది తప్పు. ప్రజల ఆరోగ్యాన్ని, వాళ్ళ యొక్క కష్టాల్లో ప్రభుత్వంగా అండగా ఉండి కాపాడేటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి ప్లేస్లో మీరుండి ఈ బాధ్యత మీరు తీసుకోకుండా ప్రజలను అలా గాలికి వదిలేస్తా ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి ఈ ఆలోచనలు, ఈ విధానాలు తప్పు అని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. మళ్ళీ కూడా మేము చెప్తా ఉన్నాము, మీరేదైతే ప్రభుత్వంలో కొనసాగించాల్సినటువంటి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని పీపీపీ ముసుగులో ప్రైవేటైజేషన్ పేరుతో ఒక స్కామ్ కి ఒడిగడుతూ అమ్ముకుంటున్నారో, దీన్ని రేపు రాబోయే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే ఇమీడియట్ గా ఈ యొక్క ప్రైవేటైజేషన్ విధానాన్ని మేము రద్దు చేస్తాం. ఇది మా నాయకుడు చెప్పాడు, ఇది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్. ఏదో రేపు గవర్నమెంట్ లోకి వచ్చాక చూద్దాం చేద్దాం అనేది కాదు, ఇప్పుడే మా ప్రపోజల్ చెప్తా ఉన్నాం. ఇప్పుడే క్రిస్టల్ క్లియర్ గా మా ప్రపోజల్ ని చెప్పేస్తా ఉన్నాము. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. దీన్ని ఖచ్చితంగా మేము రద్దు చేస్తాం. అండ్ ప్రజల పక్షాన ఈ గవర్నమెంట్ కాలేజెస్ విషయంలో మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఖచ్చితంగా మేము దీనికి అడ్డం పడతాం. ప్రజల పక్షాన, ప్రజల తరఫున, ప్రజల బాధని అర్థం చేసుకున్నటువంటి పార్టీగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ఖచ్చితంగా పెద్ద ఎత్తున, ఎంత పెద్ద ఎత్తునైనా కూడా దీనికి కావాల్సినటువంటి పోరాటం మేము చేస్తాము. వి కంటిన్యూ టు ప్రొటెస్ట్. ఈ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకునేదాకా ఈ పోరాటం ఆగదు అని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నాం.